అసలు యూరిక్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎందుకు బాడీలో స్టోర్ అవుతుంది అని ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నాము. మనం ఏదైతే మాంసాకృతులు తీసుకుంటామో దాంట్లో మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ ప్రోటీన్ లో మనకి ప్యూరిన్స్ అనేటివి ఉంటాయి. ఇవి లివర్ దగ్గరికి పోయాక మనకి యూరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకి కిడ్నీస్ ద్వారా ఒక 80% వరకు ఎలిమినేట్ అవుతుంది. మిగతా 20% మనకి పేగులు ఎలిమినేట్ చేస్తాయి. ఇది నార్మల్ గా ఉన్న వాళ్ళలో జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే మనం మాంసాకృతులు ఎక్కువ తీసుకుంటామో లేదా కిడ్నీస్ సరిగా పని చేయకపోతాయో అప్పుడు మనకి యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఉండిపోతుంది. అప్పుడు ఈ యూరిక్ యాసిడ్ మనకి బాడీలో ఉండి డిఫరెంట్ పార్ట్స్ లో వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అయినప్పుడు మనకి బొటన వేలు దగ్గర నొప్పి రావడము, కిడ్నీస్ లో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవ్వడము, ఇంకా గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఇక్కడ మనకి చిన్న చిన్న జాయింట్స్ లో ఈ యూరిక్ యాసిడ్ వెళ్ళి స్టోర్ అవుతుంది. దీనివల్ల మనకి జాయింట్స్ మొత్తం పెయిన్ వేస్తూ ఉంటాయి. ఇంకా చెవుకి బయట అవుటర్ లేయర్ దగ్గర ఇయర్ పిన్నా దగ్గర కూడా మనకి పెయిన్ వేస్తూ ఉంటుంది. ఇలా పెయిన్ వస్తుంది అంటే దీనికి కారణము మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా పెరిగింది అని అర్థము. ఇలా ఉన్నప్పుడు మాంసాకృతులు అనేది అవాయిడ్ చేసుకోవాలి. దీని ద్వారా మనకి యూరిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.